సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కుట్రదారు జగనే, కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు, ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్, వృద్ధుడి నుంచి ₹1.5 కోటి కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, అరబిందోకు అదనంగా ₹175 కోట్ల, బుడిబుడి అడుగుల హైడ్రోజన్ కార్లు, జనవరి 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం, కరెంట్ షాక్కు గురైతే ప్రథమ చికిత్స చేయడం ఎలా? ఈరోజు వార్తలను చూద్దాం. కుట్రదారు జగనే, కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు. వైకాపా హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు, దోపిడీని కళ్లకు కట్టే మరో ఉదంతం వెలుగు చూసింది. కాకినాడ పోర్టు సెజ్లోని ₹3,600 కోట్ల విలువైన వాటాను కారుచౌకగా కొట్టేయడానికి జగన్ కుట్ర పన్నితే దాన్ని ఆయన బాబాయ్ వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేసిన వైనం బాధితుడి ఫిర్యాదుతో బయటపడింది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడతామని, అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని, మీ వ్యాపారాల్ని మూయించేస్తామని తనను బెదిరించి ఒత్తిడి చేసి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లోని ₹2,500 కోట్ల విలువైన వాటాలను ₹494 కోట్లకు, కాకినాడ సెజ్లోని ₹1,109 కోట్ల విలువైన వాటాలను ₹12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తంగా ₹3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. నేరపూరిత బెదిరింపు ఐపీసీ 506, బెదిరింపు ఐపీసీ 384, మోసం ఐపీసీ 420, నేరానికి ప్రేరేపించటం ఐపీసీ 109, ఫోర్జరీ ఐపీసీ 467, నేరపూరిత కుట్ర 120B, వ్యవస్థీకృత నేరం బిఎన్ఎస్ 111 సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడైన వై విక్రాంత్ రెడ్డి, వైకాపా ఎంపీ వి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్. వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్గా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన తన అధికారిక హోదాలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. ఆ నివేదిక ఆధారంగా అఖిల భారత సర్వీసుల నియమావళిలోని 3(1) సెక్షన్ ప్రకారం ఈ సస్పెన్షన్ విధించింది. అనుమతి లేకుండా ఆయన విజయవాడ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధుడి నుంచి ₹1.5 కోటి కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 71 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా ₹1.4 కోట్ల కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణ సిఐ జి గోవిందరావు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం మీ అకౌంట్కు సంబంధించి భారీ కుంభకోణం జరగడంతో డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని సైబర్ నేరగాళ్లు తొలుత వృద్ధుణ్ణి ఫోన్లో తీవ్రంగా బెదిరించారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే సొమ్ము చెల్లించాలనడంతో బాధితుడు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా దాచుకున్న నగదును విత్డ్రా చేసి మరీ వారికి పంపించారు. 3 రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాలకు జమ చేసేశారు. తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి 12 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి విజ్ఞప్తి మేరకు ఆయన పేరు, ఇతర వివరాలు వెల్లడించడం లేదని సిఐ తెలిపారు. వెంటనే అప్రమత్తమై బాధితుడు పంపిన కొంత నగదు విత్డ్రా కాకుండా చూశామని
నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని తెలిపారు. సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టినా, ఇతరత్రా బెదిరించినా వెంటనే 1930 నంబర్ను సంప్రదించాలన్నారు. అరబిందోకు అదనంగా 175 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో 108, 104 అంబులెన్స్ల నిర్వహణలో ఘోరంగా విఫలమైనప్పటికీ అరబిందో సంస్థల యాజమాన్యానికి వైకాపా ప్రభుత్వం అదనంగా కోట్ల రూపాయలు చెల్లించిందని ఎన్డీఏ ప్రభుత్వం ప్రాథమికంగా లెక్కలు తీసింది. పూర్తిస్థాయి లెక్కలు తేల్చి చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టింది. లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నడపాల్సిన సర్వీసులు, ముఖ్యంగా 104 అంబులెన్స్ల నిర్వహణ ద్వారా అరబిందో భారీగా లాభాలు ఆర్జించింది. తక్కువ ఖర్చుకు అధికంగా బిల్లులు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆ సంస్థపై అవ్యాజమైన ప్రేమను చూపించింది. క్షేత్రస్థాయిలో ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు ఆయన ఖర్చు కంటే అదనంగా 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు అరబిందోకు వైకాపా సర్కార్ చెల్లించినట్లు లెక్క తేల్చారు. దశల వారీగా 902 అంబులెన్స్లకు కలిపి సుమారు 175 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు ఓ అంచనాకు వచ్చారు. తదుపరి చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. 104, 108 సర్వీసుల నిర్వహణకు 700 కోట్ల రూపాయలను వైకాపా ప్రభుత్వం చెల్లించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇటీవల శాసనసభలో ప్రకటించారు. కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు ఈ 2 సర్వీసుల పనితీరు, నిర్వహణ ఘోరంగా ఉందని తేల్చాయి. బుడిబుడి అడుగుల హైడ్రోజన్ కార్లు. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్లపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ కార్లు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఛార్జింగ్ వంటి మౌలిక వసతుల లేమి కారణంగా వేగంగా వృద్ధి చెందడం లేదు. మిగిలిన దేశాల్లోనూ వీటి వినియోగానికి అడుగులు పడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లతో పాటు హైడ్రోజన్ ఇంధన కార్లు అందుబాటులోకి వస్తే కాలుష్యం కొంత తగ్గుతుంది. 2030 కల్లా హైడ్రోజన్ కార్లు భారీగా తయారయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జనవరి 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం. పుస్తక ప్రియులు ఏటా ఆసక్తిగా ఎదురుచూసే విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు విజయవాడ పాలిటెక్నిక్ మైదానంలో జరగనుంది. పుస్తక మహోత్సవ కమిటీ కన్వీనర్ డి విజయ్ కుమార్, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మయ్య, మనోహర్ నాయుడు మంగళవారం గవర్నర్పేటలోని గ్రంథాలయంలో ఈ ప్రదర్శన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవ సాహిత్య వేదికకు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పేరు ఖరారు చేశారు. ప్రాంగణానికి సాహితీ నవజీవన్ బుక్ లింక్స్ పూర్వ అధినేత పిడికిటి రామకోటేశ్వరరావు, విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించే ప్రతిభా వేదికకు దివంగత రతన్ టాటా పేర్లు పెట్టినట్లు తెలిపారు. తొలి రోజు 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకు రామోజీరావు, రామకోటేశ్వరరావు, రతన్ టాటాల సంస్మరణ సభలు నిర్వహిస్తారు. కరెంట్ షాక్కు గురైతే ప్రథమ చికిత్స చేయడం ఎలా? ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతున్న వైర్ నుంచి కరెంట్ షాక్కు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా వేరు చేయాలి. ఇందుకోసం మెయిన్ ఆఫ్ చేయడం మంచిది. షాక్కు గురైన వ్యక్తి స్పృహ కోల్పోకుండా ఉంటే అతడు స్థిమితపడేలా ధైర్యం చెప్పాలి. ఒకవేళ అపస్మారక స్థితిలో ఉంటే ముందుగా పల్స్ చూడాలి. పల్స్ అందకుండా ఉంటే కార్డియోపల్మనరీ రెస్పిరేషన్ చేయాలి. అంటే శ్వాస ఆగిపోతే నోటి ద్వారా కాస్త ఒత్తిడితో గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపాలి. గుండె స్పందనలు ఆగిపోతే కనీసం 2 అంగుళాల లోతుగా ప్రభావం పడేటట్లు ఛాతీపైన చేతులు ఉంచి ప్రెషర్ ఇవ్వాలి. ఈ 2 చేస్తూ వీలైనంత త్వరగా హాస్పిటల్కు తరలించాలి. ఎందుకంటే షాకు గురైన వారికి గుండె స్పందనల్లో తేడా రావచ్చు. ఈ కండిషన్ను వెంట్రుక్యులర్ అరిథ్మియా అంటారు. దాన్ని మానిటర్ ద్వారానే గుర్తించడం సాధ్యం. కాబట్టి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి. ఎలక్ట్రిక్ షాక్ వల్ల అయ్యే కాలిన గాయాలకు ఆయింట్మెంట్స్ కానీ పూతమందులు కానీ రాయకూడదు. ఎలక్ట్రిక్ షాక్కు గురైన వారు ఎత్తు నుంచి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి
అకస్మాత్తుగా కదిలించకూడదు. గాయాలను బట్టి వాటికి ప్రథమ చికిత్స చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రోహిత్ డబుల్ డోస్ ప్రాక్టీస్. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్ ముంగిట ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో PM11తో ప్రాక్టీస్ మ్యాచ్లో విఫలమైన నేపథ్యంలో గులాబీ టెస్ట్ కోసం అతను మిగతా ఆటగాళ్ల కంటే ఎక్కువ సాధన చేస్తున్నాడు. మళ్లీ ఉరిమిన ఉర్విల్ 36 బంతుల్లోనే శతకం. IPL మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ పట్టించుకొని ఉర్విల్ పటేల్ దేశవాళీలో చెలరేగిపోతున్నాడు. ఇటీవలే ముస్తాక్ అలీ T20 టోర్నమెంట్లో గుజరాత్ తరపున త్రిపురపై 28 బంతుల్లోనే సెంచరీ బాదిన ఈ ఓపెనర్ తాజాగా ఉత్తరాఖండ్పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్తో టైటిల్ పోరు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3-1తో మలేషియాపై విజయం సాధించింది. బంగ్లాదేశ్తో వెస్టిండీస్ రెండో టెస్టు. ఆతిథ్య వెస్టిండీస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులతో నాలుగో రోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 268 పరుగులకు ఆలౌట్ అయింది. జేకర్ అలీ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు టు గుజరాత్ మ్యాచ్ టై. ప్రో కబడ్డీ సీజన్ 11లో వరుసగా 4 ఓటములు చవిచూసిన బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు ఓ పాయింట్ను ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఆ జట్టు 34-34తో గుజరాత్ జెయింట్స్తో టై చేసుకుంది. జింబాబ్వే 57 ఆలౌట్. T20 సిరీస్ పాక్ సొంతం. జింబాబ్వేను వరుసగా రెండో మ్యాచ్లోనూ చిత్తు చేసిన పాకిస్తాన్ 3 T20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగులుండగానే గెలుచుకుంది. స్పిన్నర్ సుఫియాన్ ముఖీం, పేసర్ అబ్బాస్ అఫ్రిది విజృంభించడంతో మొదట జింబాబ్వే 12.4 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో 37/0తో ఉన్న జింబాబ్వే 20 పరుగుల తేడాలో 10 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బెనెట్, మరుమాని మినహా ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. సయీం అయూబ్ 18 బంతుల్లో 36 నాటౌట్, ఒమైర్ 15 బంతుల్లో 22 నాటౌట్ మెరుపులతో లక్ష్యాన్ని పాక్ 5-3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.